ఓలేటి శ్రీనివాస భానుగారి బెలగాం కథల నుంచి. గణబాబు, పరాజితుడు, ఏకపాత్రాభినయం, రచన, నటన, దర్శకత్వం ఫలానా. బెలగాం చర్చివీధి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో ఏటా సహకార వారోత్సవాలు జరిగే కాలంలో ఓ ఏడాది వేదిక మీద తెర వెనక నుంచి పీల గొంతుతో చేసిన అనౌన్స్మెంట్ అది. ఎవడో ఏమిటో అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎందుచేతో తెర లేవడం కొంచెం ఆలస్యమైంది. ఎవడో ఈల వేశాడు. పేగి లేపేసే, తెర లేపమంటూ మరొకడు అరిచాడు. జనం నవ్వారు. కర్టెన్ లాగే తాడుతో తిరకాసొచ్చింది. తెర ఓ పట్టాన జరగడం లేదు. దమాయించి లాగితే సగం వరకు వచ్చి ఆగిపోయింది. వెంటనే రంగాలంకరణ నిపుణుడు పాలంకి నాగేశ్వరరావు చెయ్యి చేసుకున్నాడు. జనం కంటపడకుండా తెరచాటుగా స్టేజ్ మీదకొచ్చాడు. తెర కుచ్చెళ్ళు పట్టుకుని మరో కొసకి బరబరా లాగాడు. అది చూసిన ప్రేక్షకులు సర్దుకున్నారు. తెర లేపమంటూ ఇందాక అరిచిన గొంతు రైట్ రైట్ ఇగ్గాని అంది. ప్రదర్శన మొదలైంది. స్టేజ్ మీద చిమ్మ చీకటి. మెల్లగా ఒక్కో లైటు వెలిగాయి. ఎదురుగా ఓ యువకుడు శూన్యంలోకి నిరాశగా చూస్తూ పోతపోసిన వైరాగ్యంలాగా ఉన్నాడు. మాసిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళు, చెదిరిన జుట్టు, మాసికలు వేసిన కల్లీ షర్టు, షరాయిలో సన్నగా పొడుగ్గా ఉన్నాడు. లైట్లు వెలిగిన కొద్ది క్షణాలకే హహహ అంటూ వెర్రిగా నవ్వాడు. నవ్వుతూనే ప్రేమను తిట్టాడు. ప్రేమికులను చీకొట్టాడు. సమాజంలో పెద్దల్ని శపించాడు. సంస్కారం లేని సంఘాన్ని జలకడిగేశాడు. వేదిక మీద ఏకపాత్ర ఎందుకలా తిడుతోందో జనానికి అర్థం కాలేదు. ఏకవిగిన సాగుతున్న తిట్ల పరంపర ఎప్పుడు ఆగుతుందో ప్రేక్షకుల అంచనాలకు అందడం లేదు. ఒక్కసారిగా అప్పుడేమైందంటే అంటూ పాత్ర గతంలోకి వెళ్ళింది. తన ప్రేమ ఎందుకు చెడిందో, తనకి ప్రేయస్కి మధ్య సంఘం అడ్డంగా ఎలా నిలబడిందో వివరించబోయింది. వినడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటే కదా. వాళ్ళకి మా చెడ్డ చిరాగ్గా ఉంది. ఆ ఏకపాత్రాభినయానికి ముందు అంధకారం అనే నాటిక వేశారు. దాన్ని ఆ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే ఎంఎస్ఎన్ రాజుగారు రాసి ఆయనే ముఖ్య పాత్ర వేశారు. దాన్నిండా కష్టాలు కన్నీళ్లే. నాటిక చివర్లో శవం మీద పడి పాత్రలు ఏడుస్తుంటే తెరపడింది. ప్రేక్షకులు ఆ విషాదం నుంచి తేరుకోలేదు కాబోలు. ఏకపాత్రాభినయం రూపంలో విఫల ప్రేమికుడి విషాదాన్ని భరించలేకపోయారు. దిగు దిగు అంటూ వెనక వరస నుంచి ఎవడో అందుకున్నాడు. విన్నవాళ్ళకి నచ్చినట్టుంది. గొంతులు కలిపారు. కోరస్ పాడారు. దిగు దిగమంటూ కేకలు వేశారు. బెలగాంలో డ్రామాలు, హరికథలు, బుర్రకథలు, రికార్డింగ్ డ్యాన్సులు లాంటివి జరిగినప్పుడు ప్రదర్శన ఏమాత్రం రక్తి కట్టకపోయినా అలాంటివి మామూలే. జనం ఊరుకునేవారు కాదు. కుడిచేతి చీలమండం నోటికి అడ్డంగా పెట్టి బబ్బబ్బబ్బా కొట్టేవారు. అగ్రహారం వీధి మొదలుకుని గెడ్డ వీధి, నాయుడు వీధి వరకు కుర్రాళ్ల అల్లరికి అడ్డు ఆపు ఉండేది కాదు. ఈ గోలలో వేదిక మీద ఏకపాత్ర గొంతు చించుకుంటున్న చాంతాడు డైలాగులు గాల్లో కలిసిపోయాయి. అతగాడి విఫల ప్రేమ కథ వినిపించలేదు. కథ చివర్లో ఏకపాత్రధారి మళ్లీ రెచ్చిపోయాడు. హహహ అంటూ వికటాట్టహాసాలు చేశాడు. తిట్లు శాపనార్థాలు పెట్టాడు. అవి సమాజానికి కాకుండా తమకే తగిలినట్టు ప్రేక్షకులు భావించడంతో కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణ దిగులతో దద్దరిల్లిపోయింది. బాధపడకు, ఇలాంటివి సహజం. మేం కూడా నాటకాలు వేసిన కొత్తల్లో ఇలాంటివి ఎదురయ్యాయి. స్పోర్టివ్గా తీసుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి అంటూ పరాజితుడి ఏకపాత్రాభినయ రచయిత, నటుడు, దర్శకుడు అయిన గణబాబుని సీనియర్ నటుడు బుచ్చిబాబు మాస్టారు ఓదార్చారు. ప్రతిభ ఉన్నవాళ్లు కష్టపడితే పనికొస్తారని, పైకొస్తారని ధైర్యం చెప్పారు. గణబాబు బెలగాం అగ్రహారం వీధి చివర్లో ఉండేవాడు. బెలగాం పోస్టాఫీసులో ఆ మధ్య టెలిగ్రాఫర్గా జాయిన్ అయ్యాడు. పత్రికలకి జోకులు, చిట్టిపొట్టి కథలు రాసేవాడు. నాటకం రాయాలని, అవకాశం దొరికితే వేయాలని గణబాబు ఉవ్విళ్ళూరేవాడు. అందులో భాగంగా ఏకపాత్రాభినయంతో రంగస్థల రచనకి, నటనకి శ్రీకారం చుట్టాడు. మొదటి రచన పేరు పరాజితుడు. పేరుకు తగ్గట్టే పరాజయం పాలైంది. అది మొదలు బుచ్చిబాబు మాస్టారిని అన్నయ్య అంటూ అనుసరించేవాడు. ఆయన బృందం ఉమా కళామండలి వేసే డ్రామాల రిహార్సల్స్కు
గణబాబు విధిగా హాజరయ్యేవాడు. మొత్తం డ్రామా అతగాడికి కంఠస్థమే. రిహార్సల్స్లో ఎవరైనా పాత్రధారి డైలాగ్ తప్పు చెప్పినా బెక్కినా వెనక నుంచి గణబాబు వెంటనే అందించేవాడు. ఒక్కోసారి చొరవ తీసుకుని డైలాగ్ ఎలా చెబితే బాగుంటుందో చెప్పి చూపించేవాడు. గణబాబు అలా చెయ్యటం బుచ్చిబాబు మాస్టారి బృందంలోని సభ్యులకు నచ్చేది కాదు. కొత్తగా మేకప్ వేసుకున్న జూనియర్ గణబాబు తమలాంటి సీనియర్లకి చెప్పడమేమిటి అనుకున్నారు. ఓ రోజు ఉండబట్టలేక, చూడండి మాస్టారు, మన డ్రామాకి మీరు డైరెక్టర్, చెబితే మీరు చెప్పాలా, మధ్యలో అతకాడెవడండి అంటూ గణబాబు మొహం మీదే ఫిర్యాదు చేశారు. నువ్వు ఊరుకో అంటూ బుచ్చిబాబు మాస్టారు చిరాగ్గా సైగ చేస్తే గణబాబు చిన్నబుచ్చుకుని అది కనిపించకుండా నవ్వేసి మొహం పక్కకి తిప్పుకున్నాడు. ఆ రోజుల్లోనే పేపర్లో పెద్ద ప్రకటన వచ్చింది. మూగ మనసులు తీసిన బాబు మూవీస్ వారు తమ తదుపరి చిత్రం తేనె మనసుల కోసం కొత్త ముఖాలు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. బెలగం మొదలుకొని పార్వతీపురం టౌన్ దాకా మేకప్ కొట్టుకుని స్టేజ్ ఎక్కిన అనుభవం ఉన్నవాళ్లు చాలామంది రకరకాల స్టిల్స్ తీయించుకున్నారు. మద్రాస్ అడ్రస్కి పోస్ట్ చేశారు. వారిలో గణబాబు ఉన్నాడు. ఆ సంగతి తెలిసిన బుచ్చిబాబు మాస్టారి తమ్ముళ్ళు సూర్యం, నాగులు గణబాబుని చూసినప్పుడల్లా హనీ హార్ట్స్ అంటూ తేనె మనసుల్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసి నవ్వుకునేవాళ్ళు. గణబాబులో పట్టు విడవని ఆసక్తిని చూసి బుచ్చిబాబు మాస్టారు అతన్ని ప్రోత్సహించాలనుకున్నారు. ఓ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవానికి బెలగాంలోని బేసిక్ ట్రైనింగ్ స్కూల్ వేదిక మీద దేశభక్తుల డ్రామా వెయ్యాలనుకున్నారు. దాన్ని బుచ్చిబాబు మాస్టారే రాశారు. చాలాసార్లు వేశారు. అందులో మిలిటరీలో చేరాలనుకున్న ప్రకాశం అనే కాలేజీ యువకుడి పాత్ర ఉంది. అంతకుముందు చాలాసార్లు ఆ పాత్ర వేసిన నీలకంఠేశ్వరరావుకి చీపురుపల్లిలో టీచర్ ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. అందువల్ల ప్రకాశం పాత్ర కోసం ఎవరా అని ఆలోచిస్తుంటే బుచ్చిబాబు మాస్టారికి గణబాబు గుర్తుకొచ్చాడు. అలాగే అందులో ముఖ్యమైన చిట్టిబాబు అనే బాలపాత్రను ఎప్పుడూ వేసే ప్రభాకర్ కూడా అందుబాటులో లేకపోవడంతో బుచ్చిబాబు మాస్టారి తమ్ముడు సీనుబాబుని తీసుకున్నారు. రిహార్సల్స్ మొదలయ్యాయి. ఎప్పుడు పాత్రధారుల తప్పులు చూపే గణబాబు తీరా తను నటించాల్సి వచ్చేసరికి నట్లు వేయడం మొదలుపెట్టాడు. తరచూ తడబడేవాడు. ముఖ్యంగా స్టాండింగ్ రిహార్సల్స్లో మూమెంట్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు డైలాగ్స్ మర్చిపోయేవాడు. బుచ్చిబాబు మాస్టర్ చెప్పి చెప్పి చూశారు. విసుగొచ్చింది. అసలే చిరాకు మనిషి. గణబాబు మీద కస్సుమంటూ లేచారు. డైలాగ్స్ పెర్ఫెక్ట్ అయ్యేదాకా నో రిహార్సల్స్ అంటూ రిహార్సల్స్ రూమ్ బయట వరండాలో 2 కుర్చీలు వేయించారు. సీనుబాబుని గణబాబుని అక్కడ కూర్చొని బట్టి పెట్టిన డైలాగులు ఒకరికొకరు అప్పగించుకోమంటూ ఆర్డర్ పాస్ చేశారు. ఆగస్టు నెల చిరు చలిలో మునగ తీసుకుంటూనే గణబాబు పట్టుపట్టి సాధన చేశాడు. సీనుబాబుకి తన డైలాగ్స్ గడగడా అప్పగించేశాడు. అలా మొత్తానికి గణబాబు నెగ్గుకొచ్చాడు. బాగా చేస్తున్నావని బుచ్చిబాబు మాస్టారు మెచ్చుకునే స్థాయికి చేరుకున్నాడు. సెప్టెంబర్ 5, 1964 ఉపాధ్యాయ దినోత్సవం రానే వచ్చింది. బెలగాం బేసిక్ ట్రైనింగ్ స్కూల్ బయట సిమెంట్తో కట్టిన స్టేజ్ మీద రాటలు పాతారు. అడ్డుపట్టీలు వేసి పందిర్లా చేశారు. తీరా తెరలు కట్టే సమయానికి చినుకులు మొదలయ్యాయి. కాసేపట్లో తగ్గిపోతాయిలే అనుకుంటే మబ్బులు మరింతగా కమ్ముకొచ్చాయి. జల్లులు జల్దుకున్నాయి. కుండపోత వర్షం మొదలైంది. అదేదో పంతం పట్టినట్టు సాయంత్రం అనగా మొదలై అర్ధరాత్రి దాకా కురుస్తూనే ఉంది. ఏ ముహూర్తాన అడుగుపెట్టాడో మహానుభావుడు. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ వానలో కొట్టుకుపోయింది అంటూ బుచ్చిబాబు మాస్టారి బృందంలోని సభ్యులు గణబాబు వైపు చూశారు. గణబాబు తలదించుకున్నాడు. సీనుబాబుతో కలిసి చాటుగా తన బాధ పంచుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి గణబాబుకి విశాఖపట్నం బదిలీ అయింది. కాలం కళ్ళెంలేని గుర్రెల్లా దూసుకుపోయింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత పార్వతీపురం టౌన్ యువజన సంఘంలో పెద్ద స్టేజ్ వేశారు. భారీ ఎత్తున అలంకరించారు. ప్రాంగణంలో మంగళవాద్యాలు మోగాయి. పూలజల్లులు కురిశాయి. పూర్ణ కుంభంతో వేదమంత్రాలు వినిపించాయి. ఊళ్ళోని ప్రముఖులు స్వాగతం పలికారు. తన తొలినాటి మార్గదర్శి బుచ్చిబాబు మాస్టారు తోడుగా రాగా గణబాబు వేదిక మీదకి వచ్చాడు. పుట్టి పెరిగిన గడ్డకు శిరస్సు వంచి నమస్కరించాడు. చిన్ననాడు అక్షరాలు దిద్దించిన గురువును సత్కరించాడు. బెలగాం నుంచి
పార్వతీపురం టౌన్ దాకా తన అనుభూతుల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. అప్పటికి 20 ఏళ్ల క్రితం గణబాబు బెలగాం చర్చి వీధి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో తొలిసారిగా పరాజితుడి ఏకపాత్రాభినయం వేసినప్పుడు దిగు దిగు అని ఈలలు వేసి గోల చేసి బాబ్బాబ్బాబ్బాలు కొట్టిన వాళ్లే ఆ సాయంత్రం తనను చూసేందుకు ఎగబడ్డారు. అలాగే బేసిక్ ట్రైనింగ్ స్కూల్ దగ్గర ఉపాధ్యాయ దినోత్సవం నాడు డ్రామా వెయ్యాలని ఎంతో కష్టపడి సాధన చేస్తే ప్రదర్శన రోజు హోరుమంటూ కుండలతో వాన కురిసిన చేదు అనుభవాన్ని చెరిపేస్తూ ఆ సాయంత్రం ఆహ్లాదకరమైన పూలజల్లు కురిసింది. పావల లాభం, కొడుకు పుట్టాలా, ఆగండి కొంచెం ఆలోచించండి లాంటి నాటికలతో ఉత్తరాంధ్ర యాసను, అట్టడుగు జీవుల శ్వాసను ప్రతిఫలించి రంగస్థలం మీద జైత్రయాత్ర సాగించి అక్కడి నుంచి వెండితెర మీద మరో చరిత్రతో అందమైన అనుభవం సృష్టించి ఆకలి రాజ్యం కేకలు వినిపించి గుప్పెడు మనసులో రుద్రవీణ పలికించిన మేటి అంటూ గణేష్ పాత్రగా ఎదిగిన అలనాటి గణబాబును పార్వతీపురం హక్కున చేర్చుకుని ఆశీర్వదించింది. కిలోమీటర్న్నర దూరం నుంచి అది గమనించిన బెలగాం అగ్రహారం వీధి ఆనందంతో పులకించింది. కథ సమాప్తం.